రకాలైన చోటు చేసుకున్నాయి. అందుకనే ఇప్పుడు ప్రకటనలు కొంచెం జాగ్రత్తగా చూస్తే భారతీయ జనతా పార్టీ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్రంలో అధికార పార్టీ కానీ, పత్రికల్లో కానీ వస్తున్న కథనాలు చూస్తుంటే ఈ మూడు కలిపేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకి బోల్డ్ హక్కులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు రాష్ట్రాలకి జనమంతా ఎక్కడున్నారో, అవసరాలు ఎక్కడున్నాయి, పన్నుల డబ్బంతా మీరు పోగేసుకుంటే మా సంగతి ఏమిటని చెప్పని గట్టి పోరాటం చేశారు. ఎన్టీ రామారావు గారు, జ్యోతి బాసు గారు, ఇతర నాయకులంతా కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ మీరంతా కూడా చాలా చిన్నపిల్లలు ఉంటారు, పుట్టుండకపోవచ్చు. హెగ్డే గారు వీరంతా కూడా, కరుణానిధి, కొంతకాలం పాటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, వీళ్ళందరూ కూడా కాంక్లేవ్ సభ ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. కానీ వాళ్ళంతా కళలు కూడా కనంత ఎక్కువగా విజయం సాధించారు. ఇవాళ 100 రూపాయల్లో 67 రూపాయలు ఇవాళ రాష్ట్రాలకు వస్తున్నది. వాళ్ళందరూ చేసిన పోరాటం పుణ్యంగా 50 రూపాయల్లో ఈ దేశంలో. ఈ నేపథ్యంలో ఆ డబ్బంతా కూడా మీరు రాజ్యాంగబద్ధంగా వచ్చేవి, లేకపోతే చట్టబద్ధంగా మిగతా పద్ధతుల ద్వారా వచ్చేవి, అన్ని రాష్ట్రాలతో వచ్చేవి అన్నీ కూడా దీనిలో కట్టేసి ఇన్ని లక్షల కోట్లు మీకు ఇచ్చాం, అసలు మీకు ఇచ్చామన్న భాష వదిలేసేయాలి. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాడినా, ఒక జిల్లాలో అధికారి వాడినా, ఒక మంత్రి వాడినా, లేకపోతే ప్రధానమంత్రి వాడినా కూడా మీకు ఇచ్చేవి వాడేవాడండి ఇచ్చేది. మన పన్నుల డబ్బు మనం ఓట్లేసి కూర్చోబెట్టే వీళ్ళందరినీ కూడా ఎవడికి ఏది ఇవ్వాల, దానంగా ఇవ్వట్లా. ఇది హక్కుగా వస్తుంది పద్ధతి ప్రకారం.